హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జీమెయిల్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ అనేది ఉంది. ఈ ఫీచర్ గురించి తెలియక చాలామంది మెయిల్స్‌లో ఏవైనా ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ అటాచ్ చేయాలంటే మాన్యువల్‌గా వెళ్లి టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఫీచర్ గురించి తెలిస్తే మీరు ఈజీగా అటాచ్‌మెంట్స్ యాడ్ చేసుకొని మెయిల్స్ అనేవి ఈజీగా పంపించుకోవచ్చు. దీనివల్ల టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంపోజ్ మెయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మెయిల్ బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఈ బ్రౌజర్‌ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేస్తే ఇక్కడ మనకు ఏవైనా ఫైల్స్ గానీ, ఫోల్డర్స్ గానీ ఇలా వాటిని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఈ మెయిల్ ఉన్న దగ్గర డ్రాప్ చేస్తే ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా అటాచ్ అయిపోతుంది. చూసారా? నేను ఒక ఎక్సెల్ షీట్‌ని తీసుకొచ్చి అక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ ఎక్సెల్ షీట్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి, ఇంకొక ఫోటో కూడా ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసి విడిచిపెడుతున్నాను. ఈ ఫోటో కూడా ఈ విధంగా యాడ్ అయిపోయింది. చూసారా? ఈ విధంగా. ఈ విధంగా మనం ఈజీగా ఫైల్స్‌ను డ్రాగ్ చేసి, డ్రాప్ చేసి విడిచిపెట్టి ఇతరులకి ఈజీగా మెయిల్స్ అనేవి చేసుకోవచ్చు. అలా కాదు, ఒకేసారి ఎక్కువ ఫైల్స్‌ను ఒక మెయిల్‌కి యాడ్ చేయాలంటే సింపుల్‌గా ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఇది మినిమైజ్ చేసేయండి. మెయిల్ బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసేయండి. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళండి. లేదంటే ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. వీటన్నింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి చేయండి. అంటే కాపీ చేయండి వీటన్నింటిని. కంట్రోల్ సి చేసి మళ్ళీ మీరు ఇక్కడ టాస్క్ బార్‌లోకొచ్చి ఇక్కడ మెయిల్ ఓపెన్ చేసి ఈ కర్సర్‌ను ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ వి చేస్తే ఇవన్నీ ఇక్కడ పేస్ట్ అయిపోతాయి. చూసారా? అక్కడ 5 ఫైల్స్‌ను కాపీ చేశాను. ఇక్కడ కంట్రోల్ వి కొడితే అన్నీ ఇక్కడ పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరికి పంపించాలో ఆళ్ళ మెయిల్ అడ్రెస్ ఎంటర్ చేసి ఇవన్నీ ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈజీగా ఇతరులకు మెయిల్ చేయవచ్చు. అలాగే దీనివల్ల చాలా టైం అనేది మనకు సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.